దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన అనుదిన పాఠంలో భాగంగా ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని చదువుదాం, వినండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ వాక్య భావాన్ని ముందుగా కొద్దిపాటి ఉపోద్ఘాతాన్ని వినండి. దృశ్యమైన అదృశ్యమైన వాటితో సహా విశ్వమంతటినీ దేవుడు శూన్యంలో నుండి సృష్టించాడని, అనగా దీనినే కొన్నిసార్లు క్రియేషన్ ఎక్స్ నిహిలో అనే లాటిన్ పదాలతో వ్యక్తపరుస్తారు అని బైబిల్ బోధిస్తుంది. అంటే దేవుడు ఏదీ సృష్టించక మునుపు ఆయన తప్ప ఇంకేమీ లేదని దీని భావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి నిత్య దేవుడు సమస్త సృష్టిని పాలిస్తూ తానొక్కడే ఆరాధనకు అర్హునిగా ఉన్నాడు. ఈ సిద్ధాంతాన్ని తృణీకరించడం సృష్టి మీద దేవుని సార్వాధిభౌమాధికారం, సృష్టిలో ఆయన ఏర్పాటులకు సంబంధించిన విశ్వాసాలను ప్రభావితం చేస్తుంది. దేవుడు శూన్యంలో నుండి సృష్టిని కలుగజేశాడు. కాబట్టి సృష్టి ఒక అర్థం, అంటే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి మన దృష్టిని సృష్టికర్త వైపు మళ్ళిస్తుంది. ఇందులో 7 పదాలున్నాయి, గమనించండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్లోని ఈ ప్రారంభ వచనము హెబ్రీ మూలాల్లో 7 పదాలున్నాయి. అవి 7 కీలక సత్యాలను స్థాపిస్తున్నాయి. వాటిపైనే మిగిలిన బైబిల్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మొదటిది, దేవుడు ఉనికి కలిగి ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి అవసరమైనటువంటి మొదటి అడుగు ఆయన ఉనికిని అంగీకరించటం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ఈ వాక్య భాగం మీకు అర్థమవుతుంది. రెండవది, విశ్వం ఉనికిలోకి రాకముందే దేవుడు ఉన్నాడు. ఆ విశ్వం నశించిన తర్వాత కూడా ఆయన ఉనికిలో ఉంటాడు. ఆ విశ్వం నశించిన తర్వాత కూడా ఆయన ఉంటాడు అనేది సత్యం. మూడవ పాయింట్ వినండి. బైబిల్లో దేవునిదే ప్రధాన పాత్ర. బైబిల్లో మొదటి క్రియకు కర్త ఆయనే. వాస్తవానికి ఆయన ఇతర పాత్రలన్నిటికన్నా ఎక్కువ క్రియకు కర్తగా ఉన్నాడు. బైబిల్లోని ఇతర జీవుల కన్నా అనేక రకాలైన కార్యకలాపాలు ఆయన జరిగించాడు. నాలుగవది, సృష్టికర్తగా ఏ మానవుడు ఎన్నడూ చేయలేనిది దేవుడు చేసి చూపించాడు. సృష్టించటం అనే అర్థాన్ని వచ్చేటువంటి బారా అనే ఈ హెబ్రీ పదము క్రియారూపానికి మానవపరమైన కర్త ఎన్నడూ ఉండదు. అందువల్ల బారా విశిష్టమైన రీతిలో ప్రత్యేకంగా దేవుని పనిని పరిచయం చేస్తుంది. ఐదవది, దేవుడు మర్మమైనవాడు. దేవునికి వాడినటువంటి ఈ ప్రత్యేకమైన హెబ్రీ పదం బహువచనము అయినప్పటికీ దేవుడు అనే పదము కర్తగా ఉన్న వాక్యంలోని క్రియారూపంలో ఏకవచనంగా ఉంది. అది బహుశా దేవుని త్రిత్వ స్వభావానికి సూక్ష్మమైన సూచన కావచ్చు అని అభిప్రాయం. అయితే ఒకే దైవిక స్వభావం కలిగి ఉన్న ముగ్గురు దైవిక వ్యక్తులు అనేది మనం గ్రహించాలి. ఆరవది, దేవుడు భూమి ఆకాశాల సృష్టికర్త. ఆయన ముందుగా ఉన్న పదార్థాన్ని సవరించటమే కాదు, శూన్యంలో నుండి పదార్థాన్ని ఉనికిలోకి తీసుకురాగలడు. సంకీర్తన 33:6 నుండి 9 వరకు చదివితే ఈ భావం మీకు తెలుస్తుంది. అలానే హెబ్రీ పత్రిక 11:3 కూడా మీరు చదవండి. ఏడవది, దేవుడు విశ్వం మీద ఆధారపడి ఉండడు, కానీ విశ్వం పూర్తిగా దేవునిపైనే ఆధారపడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే ఆ పదం మీకు అర్థమవుతుంది. ఈ మొదటి వచనంలో ఉండే కొంత చిన్నపాటి విశ్లేషణ మాత్రమే. ఈ వాక్యం చాలా ఉంది. ముందు మనం ఇంకా చాలా నేర్చుకుందాం. గమనించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.